నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల 3వ రోజున మొదటిసారిగా రఘునందన్ రావు గారు ప్రసంగించడం జరిగింది. దానిలో ఒక కీలకమైనటువంటి ఒక క్వశ్చన్ను రేజ్ చేయడం జరిగింది. అదేంటంటే జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు మీరు ప్రకటించట్లేదని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినందుకు దానికి సీఎం కేసీఆర్ గారు జయ జయ హే తెలంగాణ అనేది రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు, మేము ఇప్పట్లో ఇంకా రాయాలని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మనం దాదాపు 14 సంవత్సరాల ఉద్యమకాలం కావచ్చు, అదేవిధంగా 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ప్రతి దగ్గర మనము తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అనే ఒక గీతాన్ని మనం ఆలపిస్తూ ఉంటాం. సరే, కేసీఆర్కి అందశ్రీకి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గొడవలతోటి ఈరోజు ఈ గీతాన్ని అఫీషియల్గా ప్రకటించాలని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 14 సంవత్సరాల 14 కాదు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క గీతం అనేది తెలంగాణ ఉద్యమంలో మనకు ఒక మంచి నినాదంగా మారింది. అదేవిధంగా ఈవెన్ సీఎం కేసీఆర్ గారు కూడా ఈ సాంగ్లో చాలా మార్పులు చేర్పులు చేశారని చెప్పేసి పలు బహిరంగ సభల్లో చెప్పాడు. ఒకసారి సీఎం కేసీఆర్ గారు ఏమన్నారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. జై జై హే తెలంగాణ పాట పాడి వాస్తవానికి అది అందశ్రీ రాష్ట్రం. అందశ్రీని అడిగిన, అందశ్రీ నువ్వు ఏదో తెలంగాణ మీద ఉండే ఒక గొప్ప భావంతో రాష్ట్రం, దానికి కొద్దిగా మార్పు చేస్తాను, నేను ఉద్యమానికి అనుభవించి చెప్తా అంటే చేయాలని చెప్పి మళ్ళీ దాని అంతా కింది మీదికి చేసి నేను రాసిన రోజు నిజంగా గుర్తుకొస్తుంది. రాత్రి 3 అయింది కానీ దొరుకుతలేదు. తెలంగాణకు అన్ని ఉన్నాయని చెప్పాలి, అద్భుతంగా ఉంది తెలంగాణ అని చెప్పాలి, తెలంగాణ గొప్పగా ఉంది అని చెప్పాలి. చెప్పుడు మాటతో చెప్పదు కానీ పాటలు కష్టం కదా. పాట కట్టాలి, మాత్ర పడాలి, దానికి డమ్మక కలవాలి, అన్ని కలవాలి, వట్టి ఉండదు కదా, అర్థం కలవాలి, మళ్ళీ అది దరువుకు సమానంగా ఉండాలి కదా, లేకపోతే పాట రాదు. పాట కాదు, మాట అయిపోతుంది. ఏం చేద్దామని ఇలా కాదుపోయినా పొమ్మని చెప్పి మళ్ళీ రేపు కూర్చున్నాను అని చెప్పినాం. సీన్ వీళ్ళని తెలిపాను. నేను పోయి పొద్దున్న లేచి బాత్రూంలోకి పోయి గడ్డం తీసుకుంటున్నాను. అదే హమ్మింగ్ చేస్తున్నా పాట. నేను చిన్నప్పుడు వాడేది, ఈ మధ్య ఖరాబ్ అయిపోయింది కానీ అద్భుతంగా వాడేది, నేను చాలా అద్భుతంగా వాడేది. అయితే పాడమంటావా? నేను పాడితే మీరు ఆగమవుతారు కదా, అనవసరంగా లాస్ట్ పాడదాము. ఆ పాట హమ్మింగ్ చేసుకుంటున్నాం మనసులో. బాత్రూమ్ పాటలు అంటారు కదా. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, చక్కనైన వన సంపద, సహజమైన వన సంపద, చక్కనైన పూల తోట, సిరులు పండే సారమున్న మాగానియే కథ నీయద. సో అది సీఎం కేసీఆర్ గారు అందశ్రీతోటి మాట్లాడి జయ జయ హే తెలంగాణ గీతంలో మార్పులు నేనే చేసిన కొన్ని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోని కూడా మనం చూడడం జరిగింది. సో ఇంత ప్రాచుర్యం ఉన్నటువంటి, ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ గీతాన్ని సీఎం కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించలేదు, అదేవిధంగా మేము నిర్ణయం తీసుకోలేదు అని అనడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే దాదాపు 3 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో 3 కోట్ల మంది ప్రజలు మనం పాడుకున్నాం. ఏమని పాడుకున్నామంటే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇట్లా మనం ఈ గీతాన్ని చాలా ఒక తెలంగాణ అనేటువంటి ఒక గర్వంతో మనం ప్రతి సభలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి నిరసన కార్యక్రమాలు కావచ్చు, ప్రతి దగ్గర కూడా మనం పాడుకొని ఆనాడు సమైక్యవాదులకు ముచ్చెమటలు కూడా పట్టించినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ ఆ తర్వాత సీఎం కేసీఆర్ గారు, దీని వెనకాల సీఎం కేసీఆర్ గారు ఈ నినాదాన్ని అంటే ఈ గీతాన్ని తీసుకోకపోవడం వెనక ఒక కారణం నేను చెప్తా. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ గారు కళాకారులకు ఏదైతే ఉందో తెలంగాణ సాంస్కృతిక సారథ నిర్మించేటప్పుడు కొంతమంది కళాకారులను పిలవడం జరిగింది. దానికి అందశ్రీకి కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. ఆ సమయంలో అందశ్రీ గారు ఆ సమావేశానికి రాలేదు. ఆ సమావేశం రాకుండా ఆ రోజు ఏమన్నారంటే కేసీఆర్ గారితో డైరెక్ట్గా ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మీ విధానాలు సరిగా లేవు,
మీ పాలన సరిగా లేదు అంటే ఆయన ఎప్పుడైతే కేసీఆర్ విధానాల్ని మొదట్లోనే ఆయన ఖండించాడు. అంటే మీ పాలన సరిగా లేదు, మీ విధానాలు సరిగా లేవని చెప్పేసి ఎప్పుడైతే ఆయన ఖండించిండో అప్పటి నుంచి దాదాపు ఇది 2015-16 సంవత్సరంలో జరిగినటువంటి విషయం ఇది. అప్పటి నుంచి కూడా ఒకవేళ ఆ కార్యక్రమానికి గనక అందశ్రీ గనక అటెండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ ఏదైతే గీతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అఫీషియల్ అయ్యేది. ఆ రోజు ఆ సమావేశానికి రాలేదు కాబట్టే కేసీఆర్కు అందశ్రీకి మధ్య విభేదాలు రావడం, ఆ తర్వాత ఈ గీతాన్ని అఫీషియల్ చేయకపోవడం అనేది జరిగింది. ఇదే ముఖ్య కారణం. ఆ తర్వాత పలు వేదికల్లో కూడా యుఎస్లో కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, అందశ్రీ గారు కేసీఆర్ పాలనని నిర్ద్వందంగా పలు సభల్లో బహిరంగంగా విమర్శించడం కూడా జరిగింది. సో ఈ గ్యాప్ అనేది పెరగడంతో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవలు, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈరోజు ఈ గీతానికి ప్రాచుర్యం రాలేదు. నిజంగా కూడా ఇది అద్భుతమైనటువంటి గీతం. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి గీతం ఇదే. వాస్తవంగా చెప్పాలంటే సరే ఎన్నో పాటలు వచ్చిన వీటిని కూడా మనం తక్కువ అంచనా అవసరం లేదు. కానీ ప్రముఖంగా అంటే ఇది ఒక గీతం టైపు ఉంటుంది. మనకు ఒక రాష్ట్ర గీతంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం దీన్ని పాడుకోవాలి. దీన్ని కొంచెం చిన్న మార్పులు, ఎందుకంటే అప్పుడు 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్ల శుభతరుణం అన్నాము, ఇప్పుడు 31 జిల్లాలు అయినాయి. సో దానిలో కొంచెం చిన్న మార్పులు చేసుకుంటే ఈ పాట అద్భుతంగా మనకు రాష్ట్ర గీతంగా ఉండేది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలతోటి వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ తోటి ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఇది ముమ్మాటికి కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణలో ప్రజా సంఘాలు కావచ్చు, అన్ని మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కూడా ఒప్పుకున్నటువంటి గీతం. ఈవెన్ టీఆర్ఎస్తో సహా ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా ముక్తకంఠంతో ఒప్పుకున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలతో ఇది మరుగున పడడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కానీ సీఎం కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ బాగా కోరుకున్నట్లయితే, నేను తెలంగాణకు అనేక పనులు చేస్తున్నాను, నాకు కేంద్రం సహకరించకున్నా కూడా నేను అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, మొత్తం దేశంలోనే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నాను, ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పనులు నేను చేస్తున్నా చెప్పుకున్నటువంటి గొప్పలు చెప్తున్నటువంటి సీఎం కేసీఆర్, నీ చేతిలో నువ్వు ఒక సంతకంతో ఈ గీతాన్ని అఫీషియల్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నీ వ్యక్తిగతమైనటువంటి ఒక ఈగోతో పోయి ఈరోజు తెలంగాణ గీతాన్ని 7 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ప్రకటించలేదు. సరే నువ్వు ఆ గీతాన్ని ప్రకటించకపోలేదు, సరే ఇంకో గీతాన్ని ఏమైనా రాపించే ప్రయత్నం చేసినావా? తెలంగాణ రాష్ట్రంలో అనేక వందల మంది కవులు, అద్భుతమైనటువంటి కవులు ఉన్నారు, వారితో ఏమైనా చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు అది కూడా లేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది ఈరోజు తెలంగాణకు చీకటి రోజుగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా కూడా కాలోజీ టీవీ సాక్షిగా మేము చెప్తా ఉన్నాము, ఇది తెలంగాణకు ఈరోజు చీకటి రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.